రెండు రెండు మరి ఇప్పుడు గొర్రెలతో ఏమైనా ఫాయిదా కాలేదా గొర్రె బిడ్డలకు గొర్రెలతో పాయద కాదు, గొర్రె తోకతోటి కేసీఆర్ కుటుంబం పాయద అయింది వచ్చిన కమిషన్లతో. అమ్మని సామిరంగా చూస్తున్నారు. ఈ చిన్నసన్న కోళ్ళ ఏం కాదు, పాలమూరు జిల్లా కోళ్ళగా యాదవ సంఘం అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. మరి ఇంకెట్ట సంగతి ఏంది ఏం కదా, షేక్పేటకు వచ్చిండు. మరి నవీన్ యాదవ్ ప్రచారం ఏ రకంగా ముంగడికి పోతుంది, జనాలు ఏమంటారు, ఎట్ట సంగతి, మరి కోళ్ళగా ఏమైనా బయట పడేనా ఉత్తదేనా, ఏం చెప్తారు? ప్రజల యొక్క ఆశీర్వాదం చాలా గొప్పగా ఉండబోతా ఉంది. మేము ఎక్కడ అడిగినా మాగంటి బాబు గారు 15 సంవత్సరాలు పాలన చేసిన ఏ ఒక్కరోజు షేక్పేట ప్రాంతంలో కాలు పెట్టలేదనేటువంటిది జనాలు చెప్తా ఉన్నారు. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు తప్పితే ఓట్ల తర్వాత మళ్ళా ఓట్లు వచ్చినాడే ఆయన ముఖం తప్ప. కేవలం బీఆర్ఎస్ నాయకులు సానుభూతితోటి ఏదో బయట వేసుకుంటామని మాగంటి బాబు గారి సతీమణి పేరుతో పోటీ నిలిచినారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలను ఆదుకున్నటువంటి వారు ఏ రూపంలో వచ్చినా వారిని ఇంటికి పంపేది మాత్రం ఖాయం అని చెప్తా ఉన్నారు షేక్పేట ప్రజలు.